మామిడికాయతో చేసిన వంటలు ఎంత కమ్మగా ఉంటాయి కదా! మరి ముద్దపప్పు అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చి పులుసు కలుపుకొని తింటే కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. నోటికింకా రుచుల పండగే. ఈ మామిడికాయ పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మామిడికాయని నీట్‌గా క్లీన్ చేసుకొని, మామిడికాయ మునిగేంత నీళ్ళని వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టీమ్ అంతా పోయిన తర్వాత మామిడికాయని తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు, వేయించిన జీలకర్ర ఒక స్పూన్ వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని తురిమి వేసుకోండి. రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా బెల్లం రుచిని బ్యాలెన్స్ చేయడానికి వేసుకోవాలి. వీటన్నిటిని చేత్తో ఇలా పిసుకుతూ బాగా కలుపుకోండి. తర్వాత మామిడికాయ గుజ్జునంతటిని తీసి ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. మామిడికాయ ఉడికించిన నీళ్లు చల్లార్చి వేస్తున్నాను. మీరు మంచినీళ్ళని కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా కలుపుకోండి. ఈ పులుసుని భోజనానికి కనీసం 1 గంట ముందే చేసేసుకోండి.